చాయ్ టైం కు స్వాగతం. మార్నింగ్ న్యూస్ పేపర్లోని విశ్లేషణలు చూద్దాం. హైడ్రాకు హై పవర్, విస్తృత అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం, ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం. మొత్తం మీద 100కు 100% హైడ్రా హైదరాబాద్ లో ఉండాల్సిందే. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు దీనికి విస్తరించాల్సిందే అంటూ నిన్న గవర్నర్ ఆమోదించడం జరిగింది. మొత్తం మీద హైడ్రాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలు కూడా స్వాగతిస్తున్నాయి. మొత్తం మీద హైడ్రా ఉండాల్సిందే. పాత ఏవైతే చెరువులు ఉండేనో వాటి స్థానాల్లో అవి ఉండాల్సిందే. మొత్తం మీద హైడ్రాకు ఓకే అని చెప్పింది. బలోపేతం దిశగా అంటూ వార్త వేసుకొని వచ్చింది. 5వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద హైదరాబాద్ లో హైడ్రా అనేది ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లే పరిగెత్తిస్తుందని చెప్పొచ్చు. గతంలో కేసీఆర్ కాగానే ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కూల్చేస్తాం, ఏవైతే చెరువులు నాలాలు ఉన్నాయో వాటి చోట్ల నిర్మాణాలు జరపొద్దు, మొత్తం మీద అక్రమ నిర్మాణాలు 28,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా తొలగిస్తాం అటు కాక అప్పుడే చెప్పిండు గప్పాలు. కానీ దానికి అమలు కాకతని కాలేదు. రేవంత్ రెడ్డి రాగానే హైడ్రా అని పేరు పెట్టి మొత్తం మీద కంప్లీట్ గా ఎక్కడ కూడా వాటర్ నిల్వ, హైదరాబాద్ లో వరదలు వస్తే ఎక్కడి వాటర్ అక్కడ వెళ్ళిపోయేటట్టు మొత్తం మీద శబదం బట్టి వాటిని కూల్చడంలో సక్సెస్ఫుల్ అవుతున్నాడనే చెప్పుకోవచ్చు. ఏదో ప్రతిపక్ష మేమున్నాం అంటూ ప్రజల్లోకి రావడం, నానా హంగామా చేయడం, ఇదే కేటీఆర్ గతంలో చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా కూల్చేస్తాం అది ఇది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కాక ప్లేట్ పెరాయించేసిండు. మొత్తం మీద మేమున్నాం, ఎట్లా కూలుస్తారు అది ఇది అనుకుంటా మూడు వస్తుండు. అయినా గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది చాలా డిఫరెంట్ ఉంది కేటీఆర్ గారు. భగ్గుమన్న పశ్చిమాసియా, ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం, ఏకబిగిన 108 ప్రయోగం, టెల్ అవీవ్ జెరూసలేంలను తాకిన మిసైళ్లు, ప్రతీకారం తప్పదన్న ఇజ్రాయెల్, అలా చేస్తే మరింత విరుచుకుపడతాం ఇరాన్, తీవ్ర పరిణామాలుంటాయి అమెరికా, టెల్ అవీవ్ లో 2 సాయుధాల దాడి, 6 మృతి, ప్రాంతీయ యుద్ధం అంచనా ఆయా దేశాలు అంటూ 5వ పేజీలో వార్త. మొత్తం మీద ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణుల వర్షం, మొత్తం ఇజ్రాయెల్ మీద ఇరాన్ మొత్తం బాంబులతోని క్షిపణులతోని దాడి చేస్తున్నది. ఇరాన్ కూడా తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ ఇరాన్ కూడా చెప్తుంది. అమెరికా అలా చేస్తే మరింత విరుచుకుపడతాం, ఇరాన్ తీవ్ర పరిణామాలు ఉంటాయి అమెరికా అంటూ వార్త వేసింది. మొత్తం మీద దేశాలు యుద్ధాలు, భీకరమైనటువంటి యుద్ధాలు, ఇరాన్ ఆ తర్వాత ఇజ్రాయెల్, ఈ దేశాల మధ్య భీకరమైన పోరు జరుగుతున్నది. మొత్తం మీద ప్రజలందరూ గందరగోళంలో, మొత్తం మీద భయంతో విక్కుమంటున్నారు. అక్కడ ఇజ్రాయెల్లోని జెరూసలాం వైపు దూసుకు వస్తున్న ఇరాన్ క్షిపణులు, యుద్ధ భయంతో మధ్య ఇజ్రాయెల్లో షెల్టర్లలో తలదాచుకుంటున్న ప్రజలు అంటూ వార్త వేసింది. ఇక్కడ అడిగింది రూపాయలు 10,000 కోట్లు, ఇచ్చింది రూపాయలు 416 కోట్లు. వరద సాయంలో తెలంగాణ కేంద్రం అరాకొర కేటాయింపులు, రోడ్లు వంతెనలకు వాటిల్లిన నష్టమే రూపాయలు 7.693 కోట్లు కాగా నివేదించిన రాష్ట్రం అంటూ వార్త వేసుకొని వచ్చింది. 5వ పేజీలో వార్త. మొత్తం మీద అడిగింది 10,000 కోట్లయితే సెంట్రల్ మనకిచ్చింది 416 కోట్లు. అంటే 10,000 కోట్లు అడిగితే 416 కోట్లు ఇచ్చింది. 10,000 కోట్లు అడిగితే వరద సాయంలో తెలంగాణకు కేంద్రం అరాకొర కేటాయింపులు, రోడ్డు వంతెనలకు వాటిల్లిన నష్టమే రూపాయలు 7.693 కోట్లు కాగా నివేదించిన రాష్ట్రం అంటూ 5వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద 10,000 అడిగితే 10,000 కోట్ల రూపాయలు అడిగితే 416 కోట్లు ఇచ్చిర్రు బీజేపీ హైకమాండ్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటూ వార్త వేసుకుని వచ్చింది. రేవంత్ ఇంటికెళ్లే సమయం ఆసన్నమైంది, భాజపా రైతు దీక్ష ముగింపులో ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కార్యదర్శి అభయ పాటిల్ అంటూ 10వ పేజీలో వార్త ఇది. రైతుల కోసం పోరాడాల్సిందిగా
సూచిస్తూ ఈటల రాజేందర్ ఏలేటి మహేష్ వైకంకులు ఇస్తూ అభయ్ పాటిల్ చిత్రంలో కొండ విశ్వేశ్వర రెడ్డి, రాకేష్, నగేష్, పొంగులేటి సుదర్శన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, రామారావు పటేల్, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు అంటూ వార్త చేసింది. మొత్తం మీద రేవంత్ ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైంది అంటూ రైతు దీక్షలో నిన్న బీజేపీ నాయకులు చెప్తున్నారు. 10వ పేజీలోని వార్త ఇది. ఇక్కడ సెంట్రల్ కు రేవంత్ రెడ్డి వరద సహాయం కింద 10,000 కోట్ల రూపాయలు అడిగితే 416 కోట్లు ఇచ్చి అరాకొరా సహాయం చేసిరు. ఇక్కడ మీరు కూడా ఈ దీక్షలు కాదు సార్, వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏమైనా ఫండ్స్ తీసుకురావాలి, తీసుకొచ్చి అప్పుడు చెప్పాలి మీరు. కానీ ఈడ ధర్నాలు పెట్టి మొత్తం మీద ప్రజల్ని ఏదో మభ్య పెడదామనంటే ప్రజలంతా గమనిస్తున్నారు సార్. ఒకసారి ఈటల రాజేందర్ గారు మీరు మీ కళ్ళతోని ఒక్కసారి గమనించి చూడండి. సెంట్రల్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమడిగింది, ఏమిచ్చింది, వాటిపైన కూడా ఒకసారి మీరు పార్లమెంట్ లో మీ గలాన్ని కూడా విప్పాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఈటల రాజేందర్ గారు మూసీపై నిర్ణయాన్ని బారాస హయాంలోనే అంటూ శ్రీధర్ బాబు గారు నిన్న చెప్తున్నారు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను నిర్ధారించింది వాళ్ళే, నిర్వసితులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని అప్పుడే తీర్మానం, వారు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప, బారాసపై మంత్రి శ్రీధర్ బాబు మండిపాటు. వాళ్ళు చేస్తే సంసారం సార్, మనం చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉన్నది. మొత్తం మీద మూసీ పైన గతంలో కాకనే చెప్పిండు 28,000 కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నాయి, వాటిని ఎలాంటి షరతు లేకుండా బేషరతుగా కూల్చేస్తాం అని ఇంత పొడు లావుగా కాక వలికిండు. కానీ కాకతో శాత కాలేదు. అప్పుడు కేటీఆర్ కూడా ఉన్నాడు, పెద్ద పెద్ద డైలాగులు దంచి కొట్టినప్పుడు, అరే చెరువులకి ఆ చెరువు కింద ఉన్నది, ఈ చెరువు కింద ఉన్నది, ఖచ్చితంగా కూల్చాల్సిందే అన్నాడు. మళ్ళా ఇప్పుడు ప్లేటు ఫిరాయించేసి మొత్తం మీద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, గందరగోళం జరుగుతుంది అంటూ ప్రజల్లో ఒక వార్తని క్రియేట్ చేద్దామని కేటీఆర్ చూస్తున్నాడు. గతంలో మీరు ఇచ్చినటువంటిదే ఇది, మీరు తీర్మానం చేసినటువంటి తీర్మానమే ఇది ఈరోజు చూపిస్తున్నారు శ్రీధర్ బాబు గారు. మూసీ బఫర్ జోన్లను బారాస హయాంలోనే గుర్తించారంటూ నివేదికలు చూపుతూ శ్రీధర్ బాబు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద మీరు చేసినటువంటి పనులే, మీరు చేసినటువంటియే మీరు చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఇంకోటి ఏంటంటే దీనికి మీ అయ్యనే గతంలో పునాది రాలు వేసింది కాబట్టి ఖచ్చితంగా ఇది మీ అయ్యతో శాత కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 100కు 100% రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలోనే ఈ హైడ్రాకు మరింత బలంగా కూడా విస్తృత స్థాయి అధికారాలు ఇచ్చిన ప్రభుత్వం. మొత్తం మీద ఆర్డినెన్స్ లకు గవర్నర్ కూడా ఆమోదం పలికిరు. దీనికి 100 మంది ప్రజల్లో 2-3కి నష్టాలు జరిగితే ఏం లేదు, 96 మందికి లాభం మేలు జరుగుతుంది. అంటే ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏమొచ్చినా గానీ వరదకు ఎంతమంది తల్లడిల్లిపోతున్నారు, అల్లాడిపోతున్నారు, ఆ వరదలను ఎక్కడికక్కడ కట్టడి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికి ప్రతిపక్షాలు కూడా ఒకటై చేస్తే బాగుండేది. కానీ ప్రతిపక్షాలు ఇక్కడ మాకు మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి ఏదో వాళ్లకు అరాకుర మాట్లాడడానికి ఏదో ఒక పాయింట్ ని అందులో నుంచి తీసుకొని కేటీఆర్ గాని ఇక్కడ హరీష్ రావు గాని దీని మీద అరిసి గాయగతర చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. తీరొక్క పూలతో ఊరంతా పండగ, నేటి నుంచి బతుకమ్మ అంటూ హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పైన ఆర్ట్స్ కళాశాలలో బతుకమ్మ సంబరాల్లో విద్యార్థులు అంటూ. గతంలో బతుకమ్మ అంటేనే కవితమ్మ అంటేనే బతుకమ్మ లెక్క 10 ఏళ్ళు మొత్తం మీద బతుకమ్మని కవితక్కనే సృష్టించినట్టు చూపించిండు కేసీఆర్ కాక. అప్పుడు వాస్తవానికి ఆడవాళ్ళు ఆడితేనే బాగుంటది. కానీ గతంలో 10 ఏళ్లలో మొత్తం మీద బ్రాండ్ అంబాసిడర్ అక్కడి నుంచి మొత్తం అందరు ఆఫీసర్లు, మొగోళ్ళను, ఆడోళ్ళను అందరినీ బతుకమ్మ ఆడించి మొత్తం మీద 10 ఏళ్ళు ఆగమాగం జగన్నాథం చేసిండు కేసీఆర్ కాక. ఆడవాళ్ళు ఆడితేనే అందంగా ఉంటది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కేఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ప్రజలారా తప్పకుండా మీరు కామెంట్లు పెట్టాలి. మీరు తిట్టినా పర్వాలేదు, తప్పు ఉంటే తిట్టండి, ఖచ్చితంగా మాత్రం కామెంట్లు పెట్టండి, లైక్లు చేయండి. దయచేసి కామెంట్లు పెట్టి లైక్లు చేయమని ప్రజలని కోరుతున్నా.